ఇంజురీస్, ఆల్కహాలిక్ ఆర్ డ్రగ్ రిలేటెడ్గా లివర్ ఇంజరీస్ ఏదైతే జరుగుతాయో దాంట్లో మనం చూస్తూ ఉంటాము. ఎస్జిఓటి వచ్చేసరికి లివర్ మయోకార్డియల్ ఇన్ఫాక్షన్లో మనం చూస్తూ ఉంటాము. ఎస్జిపిటి వచ్చేసరికి స్పెసిఫిక్గా లివర్ ఇంజురీస్లో మనం దీన్ని చూస్తూ ఉంటాము. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి టెస్ట్, దాని యొక్క నార్మల్ వాల్యూ, మెథడ్ ఎస్టిమేషన్స్ అసోసియేటెడ్ విత్ ద డిసీజ్ అనేది మనం ఇక్కడ ఇచ్చాము. చూడండి, దీంట్లో మేజర్గా మీకు అడిగేది ఏంటి అంటే ఏ డిసీజ్ కండిషన్లో ఇవి ఇంక్రీజ్ అవుతుంది, నెక్స్ట్ ఇది మనకు నార్మల్ వాల్యూ ఎంత, మెథడ్స్ ఏంటి అనేది మీకు బేసిక్గా అడుగుతాడు. కాబట్టి దాని ఒక టేబులర్ ఫామ్లో ఇచ్చాను మీకు. బేసిక్గా మీకు ఈ టేబుల్ ఫామ్ అనేది చాలా ఇంపార్టెంట్, టేబుల్ అనేది చాలా ఇంపార్టెంట్ మీకు. సో ఇక్కడ చూసినట్లయితే లాక్టోజ్ డీహైడ్రోజనేషన్ అనేది ఫస్ట్ వన్. దీంట్లో నార్మల్ రేంజ్ వచ్చేసి 140 to 280 యూనిట్స్ పర్ లీటర్ అనేది దీని యొక్క నార్మల్ రేంజ్. దీన్ని ఎంజైమాటిక్ మెథడ్లో చేస్తాము, స్పెక్ట్రోఫోటోమెట్రిక్ మెథడ్లో దీన్ని ఎస్టిమేషన్ చేస్తాము. ఇది బేసిక్గా మయోకార్డియల్ ఇన్ఫ్రాక్షన్, లివర్ డిసీజెస్, హీమోలైసిస్, క్యాన్సర్, మజిల్ ఇంజురీ, పల్మనరీ ఎంబాల్మిజంలో ఈ లెవెల్స్ అనేది మనకు ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ సిపికే, క్రియాటినైన్ పాస్పోకైనేజ్ అనే ఎంజైమ్. దీని యొక్క నార్మల్ రేంజ్ 22 to 198 యూనిట్స్ పర్ లీటర్. దీన్ని కూడా కలోరిమెట్రిక్ అసేలో చేస్తాము, ప్లస్ ఎంజైమాటిక్ ఇమ్యూనో అసే ద్వారా దీన్ని చేయొచ్చు. ఇవి కూడా ఎప్పుడు పెరుగుతుంది, మయోకార్డియల్ ఇన్ఫ్రాక్షన్స్లో, మజిల్ ట్రామాలో, స్ట్రోక్లో, మస్కులర్ డిస్ట్రోఫీలో, రుమనైల్ మయోలైసిస్లో మనం దీన్ని చూడొచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసరికి జీజీటీ గామా గ్లూటమైన్ ట్రాన్స్ఫరేజ్. దాన్ని గామా గ్లూటమైన్ ట్రాన్స్ఫరేజ్ అని చెప్పేసి అంటాము. బేసిక్గా దీని యొక్క 9 to 48 యూనిట్స్ పర్ లీటర్ అనేది మెన్లో, 70 to 32 అనేది మనం ఉమెన్లో చూస్తాము. ఇది కూడా కలరిమెట్రిక్ మెథడ్లో ఎంజైమాటిక్ అస్సేగా చేస్తాము. బేసిక్గా ఇది ఆల్కహాలిక్ డ్రగ్కి సంబంధించిన లివర్ డిసీజెస్లో మాత్రం ఇది ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఆల్కహాలిక్ లివర్ డిసీజెస్ కావచ్చు, కోలిస్టాసిస్ కావచ్చు, హెపటైటిస్ కావచ్చు, ప్యాంక్రియాటైటిస్ కావచ్చు, గాల్ బ్లాడర్ డిసీజెస్ కావచ్చు, దీంట్లో ఈ జీజీటీ లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ ఎస్జిఓటీకి వచ్చేసరికి ఎస్జిఓటీ ఏంటి అంటే ఇక్కడ 10 to 40 కామన్గా లివర్ ప్రొఫైల్ చేసేటప్పుడు మనం ఏం చేస్తాము, ఎల్ఎఫ్టీలో మనం ఏం చేస్తాము, ఎస్జిఓటీ చేస్తాము. ఎస్జిఓటీ యొక్క నార్మల్ వాల్యూ వచ్చేసి 10 to 40 యూనిట్స్ పర్ లీటర్ అనేది ఉంటుంది. ఇది కూడా స్పెక్ట్రోఫోటోమెట్రికల్ మెథడ్ ఉంటుంది, ఎంజైమాటిక్ అస్సే ఉంటుంది. బేసిక్గా లివర్ డిసీజెస్లో అంటే హెపటైటిస్ కావచ్చు, సిరోసిస్ ఆఫ్ లివర్లో కావచ్చు, ఇవి పెరుగుతాయి. మయోకార్డియల్ ఇన్ఫాక్షన్లో ఇంక్రీజ్ అవుతాయి, మసిల్ ఇంజురీలో పెరుగుతుంది, హీమోలైసిస్లో పెరుగుతుంది, ప్యాంక్రియాటైటిస్లో హెచ్జిఓటీ లెవెల్స్ అనేవి పెరుగుతాయి. నెక్స్ట్ వన్ ఎస్జిపిటి. ఇది ఎస్పెషల్లీ ఫర్ ద లివర్. దీన్ని ఏమనొచ్చు, లివర్ అని చెప్పచ్చు. లివర్ యొక్క మెయిన్ ఎంజైమ్ అని చెప్పచ్చు మనకు. ఇది లివర్కు సంబంధించిన ఏ డిసీజ్ అయినా సరే ఏఎల్టీ అనేది మనకు ఖచ్చితంగా పెరుగుతుంది. దీంట్లోకి వచ్చేసరికి 70 to 56 యూనిట్స్ పర్ లీటర్ ఉంటుంది. స్పెక్ట్రోఫోటోమెట్రిక్ అండ్ ఎంజైమాటిక్ మెథడ్ అనేది దీని యొక్క ఎస్టిమేషన్ మెథడ్స్. లివర్ డిసీజెస్లో హెపటైటిస్, సిరోసిస్లో ఉంటుంది, ఫ్యాటీ లివర్లో ఉంటుంది, ఆల్కహాలిక్ లివర్ డిసీజెస్లో, ప్యాంక్రియాటైటిస్లో మనం ఎలివేటెడ్ ఎస్జిఓటీ లెవెల్స్ అనేది మనం చూడొచ్చు. ఓకేనా. సో నెక్స్ట్ దీని యొక్క డిసీజ్ కండిషన్స్ చూసుకున్నట్టయితే స్పెషల్ నోట్స్ వచ్చేసి దీంట్లో ఎల్డిహెచ్ ఎలివేటెడ్ ఇన్ కేస్ ఆఫ్ టిష్యూ డ్యామేజ్ దట్ హార్ట్, లివర్, మజిల్. సిపికే హై లెవెల్ ఆర్ కామన్ విత్ ద మజిల్స్ ఇంజురీ అండ్ హార్ట్ అటాక్. జీజీటీ వచ్చేసి సెన్సిటివ్ మార్కర్ ఫర్ ద లివర్ డిసీజ్ ఎస్పెషల్లీ విత్ ఆల్కహాల్ ఇండ్యూస్డ్ లివర్ డ్యామేజెస్. ఎస్జిపిటి వచ్చేసి బోత్ ఎంజైమ్స్, లివర్ ఎంజైమ్లో ఎస్జిపిటి ఈజ్ మోర్ స్పెసిఫిక్ టు ద లివర్. హోల్ ఎస్జిఓటి ఫార్మ్ ఇన్ హార్ట్, లివర్, మజిల్ అండ్ రెడ్ బ్లడ్ సెల్స్లో ఉంటుందంట. ఇది మనకి డిసీజ్ కండిషన్స్. ఓకేనా. దిస్ ఈజ్ అబౌట్ ద ఎంజైమ్స్ అండ్ ఐసో ఎంజైమ్స్. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ అండి. టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద హార్మోన్స్. ఈ హార్మోన్స్లో స్పెసిఫిక్గా రెండు ఇచ్చాడండి. ఒకటి 17 కీటోస్టిరాయిడ్స్ అనేది ఒకటి ఇచ్చాడు, అనాలిసిస్ ఆఫ్ 17 కీటోస్టిరాయిడ్స్ అనేది. రెండోది అనాలిసిస్ ఆఫ్ విఎంఏ అనేది రెండు ఇచ్చాడు. సో ఫస్ట్ మనం 17 కీటోస్టిరాయిడ్ గురించి స్టార్ట్ చేద్దాం. అయితే ఇది అసలు అంటే ఏంది, దీన్ని ఏమంటారంటే కీటోస్టిరాయిడ్స్ అని చెప్పేసి అంటాం వీటిని. ఇవి ఏం చేస్తాయంటే
బాడీ ఎండోక్రైన్ సిస్టంలో క్రిటికల్ రోల్ ప్లే చేస్తుంటాయి స్టిరాయిడ్స్ అనేవి. ప్రైమర్లీ మెటబాలైట్స్ ఆఫ్ టెస్టోస్టిరాన్స్ ఏవైతే ఉన్నాయో అండ్ అదర్ ఆండ్రోజెన్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ ఇన్వాల్వ్ ఇన్ ద వేరియస్ ఫిజికల్ ప్రాసెస్ సచ్ as సెక్సువల్ డిఫరెన్షియేషన్ అండ్ ప్రొడక్షన్ ఆఫ్ ప్రొడక్షన్ అండ్ మెటబాలిజమ్స్లో ఇవి పార్టిసిపేట్ చేస్తూ ఉంటాయి అన్నట్టు. ఓకేనా, ఒక దగ్గర పుట్టి ఇంకో దగ్గరికి వెళ్ళి మనకు ఇవి వర్క్ చేస్తూ ఉంటాయి అన్నట్టు. ఈ అనాలిసిస్ వచ్చి ఇది బేసిక్గా బ్యాలెన్స్, అడ్రినల్ ఫంక్షన్, పొటెన్షియల్ మెటబాలిక్ డిసార్డర్స్ గురించి తెలుసుకోవడానికి ఇవి బేసిక్గా యూజ్ అవుతూ ఉంటాయి. అయితే ఈ బ్రేక్ డౌన్ ఆఫ్ 17 కీటో స్టిరాయిడ్స్ అండ్ దేర్ అనాలిసిస్ ఎలా ఉంటుందో చూద్దాం. ఒకటి ఫస్ట్ దీని స్ట్రక్చర్ చూద్దాం, కెమికల్ స్ట్రక్చర్ ఎలా ఉందో చూద్దాం. ఈ 17 కీటో స్టిరాయిడ్స్ అనేది కీటో గ్రూప్ కలిగి ఉంటుంది. అండ్ ఎక్కడ ఉంటుంది ఇది C17 పొజిషన్లో కీటో గ్రూప్ కలిగి ఉంటుంది. అండ్ స్టిరాయిడ్, ఇది ఒక స్టిరాయిడ్ న్యూక్లియస్ కలిగి ఉంటుంది. దీన్ని మనం స్టిరాయిడ్ అని చెప్పేసి అంటాం. దాన్ని 17 కీటో స్టిరాయిడ్ అని చెప్తాం. అంటే స్టిరాయిడ్లో ఉన్న 17th కార్బన్ దగ్గర కీటో గ్రూప్ ఉంటుంది కాబట్టి దీన్ని 17 కీటో స్టిరాయిడ్ అని చెప్పేసి అంటూ ఉంటాము. దీని ఎగ్జాంపుల్ వచ్చేసి ఇంక్లూడ్ ఆండ్రోస్టిరాన్, ఎటికాల్, అనలాల్ అండ్ కార్టిసోన్. ఇది వచ్చేసి ఈ మూడు కూడా మనకు 17 కీటో స్టిరాయిడ్స్ కింద వస్తాయి. ఏమిటి? ఆండ్రోస్టిరాన్, ఎటియోకోలానోలోన్, ఎటికోలానోలాన్ అండ్ హైడ్రోకార్టిసాన్ అనేది మూడు కూడా మనకు దీని కిందికి వస్తుంటాయి. దీని యొక్క డెరివేటివ్ ఫామ్ యాంటీజెన్స్ వచ్చేసి టెస్టోస్టిరాన్ డిహైడ్రోటెస్టోస్టిరాన్ వచ్చేసి DHTT వచ్చేసి దీని యొక్క స్టిరాయిడ్ డెరివేటివ్స్గా మనం చెప్తూ ఉంటాము. ఈ ఎండోక్రైన్ మెటబాలిజం అండ్ ఎండోక్రైన్ మెటబాలిజం రోల్ వచ్చేసరికి ఇక్కడ ఏంటి, ఇక్కడ ఇది వచ్చేసి బేసిక్గా 17 కీటో స్టిరాయిడ్ గ్రూప్ వచ్చేసి typically produced during the metabolism of testosterone and dehydroxy epiandrosterone యొక్క టైంలో ఇది మనకు ప్రొడక్షన్ అనేది జరుగుతుంది. ది ఇంటర్మీడియట్స్ వచ్చేసి ఏమేమి ఉంటాయి? బ్రేక్ డౌన్ ఆఫ్ టెస్టోస్టిరాన్ అండ్ అదర్ హార్మోన్ ప్రొడ్యూస్డ్ బై ద అడ్రినల్ గ్లాండ్ గొనాడ్స్ వచ్చేసి ఏదైతే జరుగుతుందో అప్పుడు ఇంటర్మీడియట్స్గా ఇవి వస్తాయి అన్నట్టు. ఓకేనా, ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫ్ దిస్ మెటబాలిజం వచ్చేసి ఏంటిదంటే ఆండ్రోస్టిరాన్ అండ్ ఎటియోకోలానోలాన్ వచ్చేసి ఈ రెండు కూడా ఇంపార్టెంట్ మెటబాలైట్స్ అన్నట్టు. దీన్ని ఎక్కడ మెజర్ చేస్తాం మనం? యూరిన్ శాంపుల్లో, క్లినికల్ ప్రాక్టీస్లో దీన్ని బాగా యూజ్ చేస్తుంటారు. ఇది యూరిన్ శాంపుల్లో చేస్తూ ఉంటారు. వీరి యొక్క బయలాజికల్ ఫంక్షన్స్ ఏంటి? బేసిక్గా ఇన్వాల్వ్స్ ఇన్ ద రెగ్యులేషన్ ఆఫ్ సెక్సువల్ డెవలప్మెంట్ అండ్ రిప్రొడక్టివ్ హెల్త్లో ఇవి బాగా యూజ్ అవుతుంది. ఎగ్జాక్ట్ రోల్ అదర్ సిస్టమ్ లైక్ ఇమ్యూన్ రెస్పాన్స్లో, కాగ్నిటివ్ ఫంక్షన్స్లో ఇవి బాగా యూజ్ అవుతాయి. అదే ఆండ్రోస్టిరాన్ అండ్ ఎటికోలాన్ వచ్చేసి ఏమవుతుంది? ఇనాక్టివ్ మెటబాలైట్ ఏదైతే ఉంటుందో ఈ రెండు కూడా ఇనాక్టివ్ మెటబాలైట్స్. దే స్టిల్ రిఫ్లెక్ట్స్ ద ఫంక్షన్ ఆఫ్ గొనడాల్ అండ్ అడ్రినల్ సిస్టమ్ యొక్క ఫంక్షన్స్ ని రిప్రజెంట్ చేస్తూ ఉంటాయి. అదే 17 కీటో స్టిరాయిడ్స్ వచ్చేసి కెన్ బి ప్రొవైడెడ్ ఇండైరెక్ట్లీ ఫార్మేషన్ అబౌట్ ద ఆండ్రోజన్ యాక్టివిటీ అండ్ అడ్రినల్ ఫంక్షన్ అండ్ దేర్ మెటబాలిక్ టెస్టోస్టిరాన్స్ అనేది ఉంటుంది. దీని యొక్క క్లినికల్ సిగ్నిఫికెన్స్ వచ్చేసరికి మెజర్మెంట్ ఆఫ్ 17 కీటో స్టిరాయిడ్స్ వచ్చేసి యూజువల్లీ యూరిన్లోను, బ్లడ్లోను రెండులోనూ టెస్ట్ చేస్తాము. దీన్ని ఎందుకు చేస్తామంటే ఆండ్రోజన్ ఎక్సెస్ ఆర్ డెఫిషియన్సీ తెలుసుకోవడానికి దీని ఎస్టిమేషన్ అనేది చేస్తాము. సచ్ యాజ్ అడ్రినల్ గ్లాండ్ డెఫిషియన్సీ, టెస్టిక్యులర్ డెఫిషియన్సీ, పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్స్లో దీని యొక్క 17 కీటో స్టిరాయిడ్స్ అనేది చేస్తూ ఉంటాము. దీంట్లో మీకు అడిగే క్వశ్చన్ ఏముంటుంది? పాలిసిస్టిక్ ఓవేరియన్లో బేసిక్గా చేసే టెస్ట్ ఏంటి అంటే 17 కీటో స్టిరాయిడ్స్ అని మనం చెప్పాల్సి ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ ఇంక్రీజ్ లెవెల్స్ ఆఫ్ 17 కీటో స్టిరాయిడ్స్ ఎప్పుడు ఇండికేట్ ఉంది? హైపర్ ఆండ్రోజెనీమియా అంటారు. అంటే హైపర్ యాక్టివ్, ఎక్కువగా ఉండడం అన్నట్టు, ఓవర్ ప్రొడక్షన్ ఆఫ్ అడ్రినజన్స్. ఓకే, అడ్రినల్ గ్లాండ్ నుంచి అవుతుందని. అడ్రినల్ ట్యూమర్స్ దట్ మే కాజెస్ ద ఇంక్రీడ్ ఆండ్రోజన్ ప్రొడక్షన్ అనేది జరుగుతుంది. నెక్స్ట్
కంజెనిటల్ అడ్రినల్ హైపర్ప్లేషియా, ఈ జెనెటిక్ డిసార్డర్ ఎఫెక్టింగ్ ద స్టెరాయిడ్ మెటబాలిజం, దానివల్ల ఇది వస్తుంది అన్నట్టు. డిక్రీజ్ లెవెల్స్ ఎప్పుడు చూస్తాము? 17 కీటో స్టెరాయిడ్స్ అడ్రినల్ ఇన్సఫిషియన్స్ లోను హైపోగొనాడిజం లోను ఈ రెండు కూడా మనం చూస్తూ ఉంటాము. దీని యొక్క అనాలిసిస్ మెథడ్కి వచ్చేసరికి ఇది 70 అనాలిసిస్ వచ్చేసరికి ఎలా చేస్తామంటే యూజింగ్ ద మాస్ స్పెక్ట్రోఫోటోమీటర్ బేస్ చేసుకొని యూజ్ చేస్తాము, లేదా గ్యాస్ క్రోమటోగ్రఫీ బేస్ చేసుకొని ఇది యూజ్ చేస్తూ దీని టెక్నిక్ని మనం చేస్తూ ఉంటాం అన్నట్టు. దీన్ని లిక్విడ్ క్రోమటోగ్రఫీ మాస్ స్పెక్ట్రోఫోటోమెట్రీ ద్వారా కూడా చేస్తాం. దాన్ని ఎల్సిఎంఎస్ ద్వారా చేస్తాము. ఇది గోల్డ్ స్టాండర్డ్ అంటాము. ఎందుకంటే సెన్సిటివిటీ, అక్యురసీ ఇన్ డిటెక్షన్లో లో కాన్సన్ట్రేషన్లో కూడా మనం కరెక్ట్గా డిటెక్ట్ చేయగలుగుతాం కాబట్టి గోల్డ్ స్టాండర్డ్ అవుతుంది అన్నట్టు ఈ అనాలిసిస్కి. అది ఎల్సిఎంసి మెథడ్ అని చెప్పేసి అంటాం. ఏ ఫ్యాక్టర్స్ మనకు 17 కీటో స్టెరాయిడ్ లెవెల్స్ ని ఎఫెక్ట్ చేస్తాయి? ఫస్ట్ ఏజ్, డైట్ అండ్ న్యూట్రిషన్, స్ట్రెస్ అండ్ మెడికేషన్, ఈ 4 కూడా మనకు ఫ్యాక్టర్స్ ని ఎఫెక్ట్ చేస్తూ ఉంటాయి. ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ రిజల్ట్స్, ఇంక్రీజ్డ్ 17 కీటో స్టెరాయిడ్స్ లెవెల్స్ కనుక వస్తే మే ఇండికేట్ దట్ ఏమంటారు, ఇంక్రీజ్ వచ్చింది కాబట్టి దాన్ని ఏమంటారు, హైపర్ ఆండ్రోజెనిమియా అని చెప్పేసి అంటాము. హైపర్ ఆండ్రోజెనిజం అని చెప్పేసి అంటాము. ఎక్సెసివ్ ఆండ్రోజన్ ప్రొడక్షన్ అని చెప్పేసి అంటాము. ఇట్ కుడ్ బి అసోసియేటెడ్ విత్ ద అడ్రినల్ గ్లాండ్ డిసార్డర్ లేదా కుషింగ్ సిండ్రోమ్, అడ్రినల్ ట్యూమర్స్ ద్వారా మనకు ఈ లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అయి ఉంటుంది. ఒకవేళ డిక్రీజ్ అయింది అనుకోండి, దాన్ని ఏమంటాము, అడ్రినల్ ఇన్సఫిషియన్సీ అంటాము. అది అడిసన్స్ డిసీజ్ లో కావచ్చు, సెకండరీ అడ్రినల్ ఇన్సఫిషియన్స్ లో కావచ్చు, ఈ లో లెవెల్స్ మనం చూస్తూ ఉంటాము. ఓకేనా? దిస్ ఈజ్ అబౌట్ ద మనకు 17 కీటో స్టెరాయిడ్ అనాలిసిస్ అని చెప్తాము. నెక్స్ట్ VMA, దాన్ని ఏమంటాము, వాలినైల్ మ్యాండిలైనిక్ యాసిడ్, మ్యాంటినలిక్ యాసిడ్ అని చెప్పేసి అంటాము. ఇది బేసిక్గా కెటకోలమైన్, ఎఫినెఫ్రిన్ అండ్ నాన్ ఎఫినెఫ్రిన్స్ ఏవైతే ఉన్నాయో మెటబాలిజం ఆఫ్ కెటకోలమైన్ లో ఇవి వస్తుంది అన్నట్టు, విచ్ ఆర్ హార్మోన్స్ ప్రొడ్యూస్ బై ద అడ్రినల్ గ్లాండ్ ద్వారా వస్తుంది. అడ్రినల్ గ్లాండ్ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. అండ్ VMA ప్రైమర్లీ ఎక్స్క్రీటెడ్ ఇన్ ద యూరిన్ లో, యూరిన్ ద్వారా ఎక్స్క్రీట్ అవుతుంది. ఇట్ కెన్ బి డయాగ్నోసిస్ ప్రొడక్షన్కి, కెటకోలమైన్ ప్రొడక్షన్ మనం డయాగ్నోసిస్ చేసుకోవడానికి మనం ఎనాలిసిస్ చేస్తాము. సో దీని ప్రొడక్షన్ ఎలా ఉంటుందంటే కెటకోలమైన్స్ వచ్చేసి మనకు ఎపినెఫ్రిన్, నార్ ఎపినెఫ్రిన్స్ ఆర్ బ్రేక్ డౌన్ ఇంటూ మెటబోలైట్స్ సచ్ యాజ్ మెటానెఫ్రిన్స్ అండ్ VMA గా కన్వర్ట్ అవుతుంది. VMA is a key end product of this catecholamine and breakdown of this neurotransmitter breakdown అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. క్లినికల్ రిలవెన్స్ వచ్చేసి ఫియోక్రోమటోమా వచ్చేసి ట్యూమర్ ఆఫ్ ద అడ్రినల్ గ్లాండ్ యొక్క ట్యూమర్ అయి ఉంటుంది. దీనివల్ల ఓవర్ ప్రొడక్షన్ ఆఫ్ కెటకోలమైన్ మనం చూడొచ్చు. ఓవర్ ప్రొడక్షన్ కెటకోలమైన్ వచ్చిందంటే ఏం చేస్తుంది, ఆటోమేటిక్గా యూటిలైజేషన్ జరగక అది బ్రేక్ డౌన్కి వెళ్ళిపోతుంది. బ్రేక్ డౌన్ అయినప్పుడు ఎండ్ ప్రోడక్ట్ వచ్చేసి మనకు ఈ VMA. సో కెటకోలమైన్ యొక్క ఎండ్ ప్రోడక్ట్ VMA కాబట్టి ఈ ఎలివేటెడ్ VMA లెవెల్స్ అనేది మనం పేషెంట్లో చూస్తూ ఉంటాము. విత్ అంతేకాకుండా ఇది ఆఫ్టర్ సీన్ పేషెంట్ విత్ క్రోమటోమా పేషెంట్లో కూడా మనం చూస్తూ ఉంటాము. న్యూరోబ్లాస్టోమా అనేది ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్ అన్నట్టు. ఏది నర్వ్ టిష్యూని పర్టికులర్లీ ఇన్ చిల్డ్రన్లో చూస్తూ ఉంటాం. నర్వ్ టిష్యూస్ని డ్యామేజ్ చేస్తూ ఉంటాము. ఇది VMA ఓవర్ ప్రొడక్షన్ వల్ల వచ్చే డిసీజ్. నెక్స్ట్ స్ట్రెస్ కావచ్చు, సర్టన్ అదర్ డిసీజెస్లో కావచ్చు, కెన్ లీడ్స్ ద ట్రాన్సిటైలైట్ ఎలివేటెడ్ VMA లెవెల్స్ అనేది మనం చూస్తూ ఉంటాము. నెక్స్ట్ కమింగ్ టు ద వన్, దీని శాంపుల్ కలెక్షన్. టిపికల్లీ 24 hours యూరిన్ శాంపుల్ కలెక్టెడ్ ఫర్ VMA. 24 hours యూరిన్ శాంపుల్లో మాత్రమే దీన్ని చేస్తూ ఉంటాము. సర్టన్ ఫుడ్ లైక్ బనానా, చాక్లెట్స్, వెనిలా అండ్ కెఫెన్స్ అవన్నీ కూడా మనం అండ్ మెడికేషన్ కెన్ బి ఇన్ఫ్లుయెన్స్ ద VMA లెవెల్స్. పేషెంట్ని అవి తీసుకోవడం బంద్ చేయమని చెప్పాలి ముందు రోజు. అండ్ సో పేషెంట్ అడ్వైజెస్ టు అవాయిడ్ ఆల్ దీస్ థింగ్స్ అన్నట్టు. నార్మల్ రేంజెస్ వచ్చేసరికి మనకు తెలిసి 24 hours యూరిన్ శాంపుల్లో చేస్తాము. అరౌండ్
అరౌండ్ 1 to 7 mg పర్ డే అనేది ఇది నార్మల్ రేంజ్లో ఉంటుంది. దీని ఇంటర్ప్రిటేషన్స్ ఎలా ఉంటుంది అంటే ఎలివేటర్ లెవెల్స్ ఎప్పుడు చూస్తాము, ఇది ఫియోక్రోమోసైటోమా, న్యూరోబ్లాస్టోమా అండ్ అదర్ డిసీజెస్ ఇన్వాల్వ్స్ ఇన్ ద కెటకోలమైన్ ప్రొడక్షన్స్ ఏవైతున్నాయో దాంట్లో ఎలివేటర్ లెవెల్స్లో ఉంటాయి. లో లెవెల్స్లోకి వచ్చేసరికి కెటకోలమైన్ ప్రొడక్షన్ ఈజ్ వెరీ లో ఇన్ ద కెన్ బి సీన్ లెస్ కామన్లీ సీన్ అన్నట్టు, ఇది చాలా తక్కువగా ఉంటుంది. హార్మోన్ అండ్ మెటబాలిక్ పాత్వే ఇన్వాల్వ్డ్ ఇన్ దాట్ కెటకోలమైన్ సింథసిస్. చూడండి, థైరోసిన్ వచ్చేసి డోపాగా మారుతుంది, డోపమైన్ అవుతుంది, డోపమైన్ వచ్చేసి నారెపినెఫ్రిన్ వచ్చేసి ఎపినెఫ్రిన్ గా మారుతుందంట. ఇది కెటకోలమైన్ సింథసిస్. అయితే ఈ సింథసిస్ అంటే ఇప్పుడు చూడండి, అమైనో యాసిడ్ నుంచి మనకు ఎపినెఫ్రిన్ వచ్చింది, ఇది అరోమాటిక్ అమైనో యాసిడ్ నుంచి మనకు ఎపినెఫ్రిన్స్ అనేది సింథసైజ్ అవుతుంది. అయితే ఈ ఎపినెఫ్రిన్ వచ్చిన తర్వాత ఇది ఎక్సెసివ్గా ప్రొడక్షన్ అయినప్పుడు ఏం చేయాలి, ఆటోమేటిక్గా డిగ్రేడ్ అవ్వాలి. డిగ్రేడ్ ఎలా అవుతుంది అంటే కెటబాలైజ్ అవుతుంది, అంటే కెటకోలమైన్ బ్రేక్ డౌన్ అని చెప్పేసి అంటాం. నాన్ ఎపినెఫ్రిన్ కావచ్చు, ఎపినెఫ్రిన్ కావచ్చు, రెండు కూడా ఎపినెఫ్రిన్స్గా మారుతుంది, మెటాఎపినెఫ్రిన్గా మారుతుంది. అది నుంచి విఎంఈ అనేది మనకు ప్రొడక్షన్ అవుతుంది. ఈ విఎంఈ వచ్చేసి మనకు ఎక్స్క్రీటరీ ప్రోడక్ట్ ఆఫ్ ఎపినెఫ్రిన్ అండ్ నారెపినెఫ్రిన్ గా మనం చెప్పొచ్చు. ఈ రిలేటెడ్ హార్మోన్స్ వచ్చేసి దీనికి కార్టిసోల్ అండ్ ఆల్డోస్టిరాన్స్ వచ్చేసి రెండు కూడా మనకు దీని యొక్క రిలేటెడ్ హార్మోన్స్. దీన్ని కార్టిసోల్ అయితే చూసుకున్నట్టయితే ఇది అసోసియేటెడ్ అలాంగ్ విత్ ద విఎంఏ, ఎస్పెషల్లీ కండిషన్ కుషింగ్ సిండ్రోమ్లోను, వేరాస్ కార్టిసోల్ లెవెల్స్ కెన్ బి అబ్నార్మల్. లైక్ కుషింగ్ సిండ్రోమ్స్లో వచ్చేసి కార్టిసోల్లో అండ్ విఎంఏ రెండు కూడా ఇంక్రీజ్ అవుతాయి, అసోసియేట్ అవుతాయి కుషింగ్ సిండ్రోమ్లో. ఆల్డోస్టిరాన్ ఆల్డోస్టిరాన్ వచ్చేసి ఇన్వాల్వ్డ్ ఇన్ ద అడ్రినల్ డిసార్డర్ బట్ అన్రిలేటెడ్ టు ద విఎంఏ మెటబాలిజం. అంటే ఇది ఆల్డోస్టిరాన్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది అడ్రినల్ డిసార్డర్లో, బట్ ఇది విఎంఏ మెటబాలిజం సంబంధం ఉండదు, కాకపోతే విఎంఏ లెవెల్స్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. డయాగ్నోస్టిక్ యూజ్ వచ్చేసి పర్టికులర్లీ ఇది హెల్ప్ వచ్చేసి కెటకోలమైన్ స్క్రీనింగ్ ఫర్ ద ట్యూమర్స్ ఆఫ్ న్యూరో ఎండోక్రైన్ ట్యూమర్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క డయాగ్నోసిస్కి మనకు విఎంఏ అనేది బేసిక్గా ఉపయోగపడుతుంది. అండ్ ఆల్సో యూస్డ్ ఇన్ అ కేస్ ఆఫ్ హైపర్ టెన్షన్ దట్ ఆర్ రెసిస్టెంట్ టు ట్రీట్మెంట్ ఆర్ వెన్ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ అడ్రినల్ ట్యూమర్ ఈస్ ప్రజెంట్, ఆ టైంలో విఎంఏ ఎస్టిమేషన్ అనేది మనకు బాగా యూజ్ అవుతూ ఉంటుంది. దీని ద్వారా మనకు ఈ రెండు హార్మోన్స్ అనాలిసిస్ అనేది మనం ఇవ్వడం జరిగింది. ఆ రెండింటి గురించి మనం తెలుసుకున్నాం. ఓకేనా, థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ అండి. ఇన్ కంటిన్యూషన్ ఆఫ్ క్లినికల్ బయోకెమిస్ట్రీలో వచ్చేసరికి మనకు నెక్స్ట్ కాన్సెప్ట్ ఏమి ఇచ్చారంటే ఇనార్గానిక్ అయాన్స్ అని ఇచ్చాడు. ఇది ఇనార్గానిక్ అయాన్ కాన్సెప్ట్ అని ఇచ్చాడు. దీంట్లో ఒక బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ బైకార్బోనేట్స్, ఫాస్ఫేట్స్, కాల్షియం, సోడియం అండ్ పొటాషియం గురించి మనం దీన్ని తెలుసుకోవాలి. ఫస్ట్ ఇనార్గానిక్ అయాన్ కాన్సెప్ట్స్ ఏంటంటే ఇవి ఇనార్గానిక్ అయాన్స్ ఆర్ ఆటమ్స్ అని చెప్పేసి అంటాము. ఇవి ఆటమ్స్ అయి ఉండొచ్చు, మాలిక్యూల్స్ అయి ఉండొచ్చు. ఇవి పాజిటివ్ కానీ నెగిటివ్ ఛార్జెస్ కానీ క్యారీ చేస్తూ ఉంటాయి. దే డు నాట్ కంటైన్స్ కార్బన్ హైడ్రోజన్ బాండ్స్ అనేవి దాంట్లో ఉండవు. ఓన్లీ ప్లస్ ఆర్ మైనస్ ఛార్జెస్ కనుక ఉంటే దాన్ని ఇనార్గానిక్ అయాన్స్ అని చెప్పేసి అంటాము. ఇవి వైటల్ రోల్ బయాలజికల్ ప్రాసెస్లో ఎస్పెషల్లీ మెయింటైనింగ్ ద స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ ఆఫ్ సెల్ అండ్ ఆర్గాన్స్కి బాగా యూజ్ అవుతుంది. ఈ ఇనార్గానిక్ అయాన్స్ వచ్చేసి మనకు యానయాన్స్, క్యాటయాన్స్ అని చెప్పేసి రెండు ఉంటాయి. క్యాటయాన్స్ని పాజిటివ్ ఛార్జెస్ అని, యానయాన్స్ని నెగిటివ్ ఛార్జెస్ అని చెప్పేసి అంటూ ఉంటాము. అయితే ఇవి బేసిక్గా దేనికి పనికొస్తాయంటే ఆస్మోటిక్ బ్యాలెన్సింగ్ కానీ, ఫెసిలిటేటింగ్ ద ఎంజైమ్ యాక్టివిటీ, హెల్పింగ్ ఇన్ ద సిగ్నలింగ్ ట్రాన్స్డక్షన్ అక్రాస్ ద సెల్ మెంబ్రెయిన్కి ఇవి బేసిక్గా యానయాన్ కాటయాన్స్ అనేవి యూజ్ అవుతుంటాయి. ఇందులో ఇనార్గానిక్ అయాన్స్లో బేసిక్గా బయాలజికల్ సిగ్నిఫికెన్స్ వచ్చేసి చూద్దాం ఒక్కొక్కటి. ఫస్ట్ వచ్చేసి బైకార్బోనేట్. దీన్ని బైకార్బోనేట్ ఏమంటారంటే మనం HCO3 అని చెప్పేసి రాసుకుంటాము. HCO3- అని చెప్పేసి దీన్ని రాసుకుంటూ ఉంటాము. ఓకేనా, దీన్ని బైకార్బోనేట్ అని చెప్పేసి అంటుంటాము. దీని యొక్క
యొక్క రోల్ వచ్చేసి బఫర్గా యాక్ట్ చేస్తుంది, రెగ్యులేట్స్ ద pH ఇన్ ద బ్లడ్ చూస్తుంది, అదర్ ఫ్లూయిడ్స్లో pH రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది. ఈ బఫరింగ్ సిస్టంలో ఇన్వాల్వ్ అవుతుంది. కార్బానిక్ యాసిడ్ బైకార్బోనేట్ బఫరింగ్ సిస్టంలో బేసిక్గా ఇన్వాల్వ్ అవుతుంది. ఇది pH ఆఫ్ బ్లడ్ అండ్ టిష్యూ ఫ్లూయిడ్స్ యొక్క pHని మెయింటైన్ చేయడానికి యూజ్ అవుతుంది. అయితే బైకార్బోనేట్ సోర్సెస్ వచ్చేసరికి మనకి ఇక్కడ కార్బోనిక్ యాసిడ్ ఏదైతే ఉందో ఈ కార్బోనిక్ యాసిడే మనకు మేజర్ సోర్స్ ఆఫ్ బైకార్బోనేట్ గా ఉంటుంది. ఇది ఏం చేస్తుంది అంటే మేజర్ మెకానిజం ఏంటంటే బైకార్బోనేట్ ఏం చేస్తుంది, యాసిడ్ ఏదైతే ఉంటుందో దాన్ని న్యూట్రలైజ్ చేస్తుంది. అయాన్ హెల్ప్స్ ద న్యూట్రలైజెస్ ద యాసిడ్ ఇన్ ద బాడీ అండ్ ప్రివెంట్స్ ద అసిడోసిస్ అండ్ మెయింటైనింగ్ ద హోమియోస్టాటిస్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇది దీని యొక్క బైకార్బోనేట్ యొక్క మనకు స్పెసిఫికేషన్స్. అదే నెక్స్ట్ వన్ ఈజ్ అ పాస్పేట్ వన్. పాస్పేట్లోకి వచ్చేసరికి ఇది చూడండి, బేసిక్ పాస్పేట్స్ వచ్చేసి మనకు ఎసెన్షియల్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ DNA, RNA అండ్ ATP మాలిక్యూల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఫామ్ అవ్వడానికి మనకు యూజ్ అవుతుంది. పాస్పోలిపిడ్స్ కూడా ఇది యూజ్ అవుతుంది అన్నట్టు. ఓకే, వాట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ దిస్ వన్? డైటరీ సోర్స్ ఒకటి ఉంటుంది అండ్ స్టోర్డ్ ఇన్ ద బోన్ అండ్ టీత్. ఇది వచ్చేసి మనకు కాల్షియం ఫాస్ఫేట్స్ గా మనకు యూజ్ అవుతుంది. దీన్ని PO4 3- గా మనం రాసుకుంటూ ఉంటాం అన్నట్టు. దీని మేజర్ ఫంక్షన్స్ ఏంటంటే ఎనర్జీ ట్రాన్స్పోర్టర్గా ఉంటుంది. ట్రాన్స్ఫర్స్గా అంటే ఏటీపీ ఫార్మేషన్ ద్వారా మనకి ఎనర్జీ అనేది ఫార్మేషన్ జరుగుతుంది, ఎనర్జీ ట్రాన్స్పోర్టర్గా ఉంటుంది. అండ్ న్యూట్రలైజెస్ ద బోన్ ఫార్మేషన్లో, టీత్ ఫార్మేషన్లో కాల్షియంతో పాటు ఫాస్ఫేట్ కూడా ఉంటుంది, అది న్యూట్రలైజ్ చేస్తూ ఉంటుంది అన్నట్టు. ఇంకోటి ఏముంటుంది, బఫరింగ్ సిస్టమ్ ఇన్ ద బాడీ బఫరింగ్ సిస్టంలో కూడా ఫాస్ఫేట్స్ అనేవి ఇన్వాల్వ్ అవుతూ ఉంటాయి. ఇది ఫాస్ఫేట్ యొక్క లక్షణాలు. నెక్స్ట్ వన్ కాల్షియం. మనకందరికీ తెలిసిందే దీని యొక్క ఇంపార్టెన్స్ వచ్చేసి మనకు బోన్లోను, టీత్లోను, మజిల్ కాంట్రాక్షన్లోను, న్యూరో ట్రాన్స్మిషన్లోను ఈ కాల్షియం అనేది యూజ్ అవుతుంది. మేజర్ సోర్స్ వచ్చేసి మనకు ఫుడ్ నుంచి వస్తుంది, ఎస్పెషల్లీ డైటరీ ప్రోడక్ట్ ఏదైతే ఉన్నాయో అంటే మిల్క్ ప్రోడక్ట్ ఏదైతే ఉన్నాయో అవన్నీ ఉంటాయి. బోన్లోను, టీత్లోను ఇది మనకు ఉంటుంది. కొంత భాగం మనకు సర్క్యులేషన్లో ఉంటుంది. దీని యొక్క మేజర్ ఫంక్షన్స్ వచ్చేసరికి సిగ్నలింగ్, ట్రాన్స్డక్షన్, బ్లడ్ క్లాటింగ్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ మజిల్ కాంట్రాక్షన్ అండ్ నర్వ్స్లో మనకు ఇది ఉపయోగపడుతుంది. దే హెల్ప్ రెగ్యులేట్స్ ద రిలీజ్ ఆఫ్ న్యూరో ట్రాన్స్మిటెడ్ అండ్ హార్మోన్స్లో కూడా ఇది యూజ్ అవుతుంది. దీని రెగ్యులేషన్స్ వచ్చేసరికి బాడీ కాల్షియం లెవెల్స్ టైట్లీ రెగ్యులేటెడ్ బై ద హార్మోన్స్ సచ్ యాజ్ పారాథైరాయిడ్ హార్మోన్ అండ్ కాల్సిటోనిన్ ద్వారా దీని రెగ్యులేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ వన్ సోడియం. సోడియం వచ్చేసి ఇది మెయింటైన్ ఆస్మోటిక్ ప్రెషర్ మెయింటైన్ చేసుకోవడానికి ఉంటుంది. ఎక్స్ట్రా సెల్యులర్ అయాన్గా మనం చెప్పొచ్చు దీన్ని. సో Na+ అని చెప్తుంటాము. ఇది నా ఆస్మోటిక్ బ్యాలెన్స్ కావచ్చు, నర్వ్ ట్రాన్స్మిషన్ కావచ్చు, మజిల్ ఫంక్షన్లో ఉపయోగపడుతుంది. దీని సోర్సెస్ వచ్చేసి మెయిన్లీ డైటరీ సాల్ట్స్ ద్వారా దీని సోర్స్ ఉంటుంది. దీని మేజర్ ఫంక్షన్ వచ్చేసి మెయింటైన్ ద పొటెన్షియల్ ఇన్ ద సెల్ అండ్ నెసెసరీ ఫర్ ద నర్వ్ కండక్షన్ అండ్ మజిల్ కాంట్రాక్షన్కి ఇది సోడియం కావాలి. దాంతోపాటు బాడీ వాటర్ బ్యాలెన్సింగ్ కావచ్చు, యాసిడ్ బేస్ బ్యాలెన్సింగ్ కావచ్చు, ఇది మనకు సోడియం అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వన్ ఈజ్ పొటాషియం. సోడియంతో పాటు పొటాషియం కూడా ఇంట్రాసెల్యులార్ ఫ్లూయిడ్గా మనం చెప్పవచ్చు. ఇంట్రాసెల్యులార్ అంటే సెల్ లోపల ఉండే ఫ్లూయిడ్లో పొటాషియం మెయిన్ మాలిక్యూల్గా ఉంటుంది. సెల్ యొక్క పొటెన్షియాలిటీ, ఆస్మోటిక్ బ్యాలెన్స్ని, యాసిడ్ బేస్ బ్యాలెన్స్కి ఇది యూజ్ అవుతుంది. మేజర్ సోర్సెస్ వచ్చేసరికి బనానాస్, పొటాటోస్, లీఫీ గ్రీన్ వెజిటబుల్స్లో ఉంటాయి. దీని యొక్క ఫంక్షన్స్ వచ్చేసి నర్వ్ సిగ్నలింగ్, మజిల్ ఫంక్షన్స్కి దీనికి ఉపయోగపడుతుంది. మెయింటైన్ ద సెల్ మెంబ్రెయిన్ పొటెన్షియల్స్కి ఉపయోగపడుతుంది. ఎసెన్షియల్ ఫర్ ద ఎలక్ట్రికల్ యాక్టివిటీ అండ్ యాక్టివిటీ ఇన్ ద నర్వ్స్ అండ్ మజిల్ సెల్స్కి ఉపయోగపడుతుంది. అదే మనకు సోడియం పొటాషియం ఎక్స్చేంజ్ వల్ల గ్లూకోజ్ కావచ్చు, కార్బోహైడ్రేట్ కావచ్చు, అమైనో యాసిడ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ట్రాన్స్పోర్టేషన్ కూడా జరుగుతుంది. అలాంగ్ విత్ ద
యాక్టివ్ ట్రాన్స్పోర్టేషన్. ఓకేనా, దీని రెగ్యులేషన్ వచ్చేసి సోడియం పొటాషియం లెవెల్స్ ఆర్ టైట్లీ కంట్రోల్డ్. ఒకటి లోపలికి పోతే ఒకటి బయటికి అట్లా వస్తుంది అన్నట్టు. కిడ్నీస్లో కావచ్చు, మెంబ్రెయిన్స్లో కావచ్చు, ఇవన్నీ కూడా యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ తర్వాత వస్తూ ఉంటాయి. ఒకవేళ దీని డిసీజ్ కండిషన్స్ వస్తే హైపర్ కెలీమియా, హైపోకెలీమియా అని 2 డిసీజెస్ ఉంటాయి. ఓకేనా, సో దీని మనకు పొటాషియం. సో దీని యొక్క క్యారెక్టర్స్ ఒకసారి చూద్దాం. టేబుల్ షోయింగ్ దట్ బైకార్బోనేట్ HCO3 అంటారు. ఇది pH రెగ్యులేషన్కి, బఫరింగ్ సిస్టమ్ ఇన్ ద బ్లడ్కి మనకు ఉపయోగపడుతుంది. నెక్స్ట్ పాస్పేట్ వచ్చేసి PO4 3- గా చెప్తాము. ఇది ఎనర్జీ మెటబాలిజం, బోన్, DNA సింథసిస్, బఫరింగ్కి యూజ్ అవుతుంది. నెక్స్ట్ కాల్షియం వచ్చేసరికి Ca2+ గా చెప్తాము. ఇది బోన్ ఫార్మేషన్కి, మజిల్ కాంట్రాక్షన్కి, బ్లడ్ క్లాటింగ్కి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ సోడియం, ఇది ఎక్స్ట్రా సెల్యులర్ మాలిక్యూల్గా చెప్తాము. నర్వ్ ట్రాన్స్మిషన్కి, ఫ్లూయిడ్ బ్యాలెన్సింగ్కి, మజిల్ కాంట్రాక్షన్కి, యాసిడ్ బేస్ బ్యాలెన్స్కి యూజ్ అవుతుంది. నెక్స్ట్ పొటాషియం, ఈ పొటాషియం K+ గా చెప్తాము. ఇది మెంబ్రెయిన్ పొటెన్షియాలిటీకి, నర్వ్ అండ్ మజిల్ ఫంక్షన్కి ఉపయోగపడుతుంది. ఇది ఇంట్రా సెల్యులర్ మాలిక్యూల్గా చెప్తాము. వెన్ సోడియం పొటాషియం ఎక్స్చేంజింగ్ జరిగేటప్పుడే మాలిక్యూల్స్ కూడా బాడీలోకి ఎంటర్ అవుతూ ఉంటాయి అన్నట్టు. సో ఈ అయాన్లు ఎలా ఎస్టిమేట్ చేస్తుంది, ఆ నార్మల్ వాల్యూ డిసీజ్ కండిషన్స్ ఏందో ఇక్కడ చూద్దాం. ఫస్ట్ బైకార్బోనేట్, దీన్ని ఏమంటామంటే ఆర్టీరియల్ బ్లడ్ గ్యాస్ అనాలిసిస్ ద్వారా మనం దీన్ని చేసుకోవచ్చు. దీన్ని స్పెక్ట్రోఫోటోమెట్రిక్ మెథడ్ ద్వారా కూడా మెథడ్ ద్వారా కూడా చేసుకోవచ్చు. ఇది ఎంజైమ్ బేస్డ్ అస్సే అంటాము. దీన్ని 22 to 28 మిల్లీ ఈక్వలెంట్ పర్ లీటర్ ఆర్టరీస్లో ఈ లెవెల్స్ ఇంత బైకార్బోనేట్ లెవెల్స్ ఇంత ఉంటాయి. ఒకవేళ ఈ డిసీజ్ అసిడోసిస్ కండిషన్లో డిక్రీజ్డ్ బైకార్బోనేట్ అనేది చూస్తూ ఉంటాము. ఆల్కలోసిస్ కండిషన్లో ఇంక్రీజ్డ్ బైకార్బోనేట్ లెవెల్స్ అనేది చూస్తూ ఉంటాము. క్రానిక్ డిసీజ్ కండిషన్లో డిక్రీజ్డ్ బైకార్బోనేట్ డ్యూ టు ద మెటబాలిక్ అసిడోసిస్ వల్ల ఇది డిక్రీజ్గా చూస్తూ ఉంటాము. నెక్స్ట్ పాస్పేట్ వచ్చేసి దీన్ని స్పెక్ట్రోఫోటోమెట్రిక్ మెథడ్ ద్వారా చేస్తాము. అండ్ మాలిబ్డేట్ మెథడ్ ద్వారా, ఎంజైమాటిక్ మెథడ్ ద్వారా దీన్ని చేసుకుంటూ ఉంటాము. దీని యొక్క నార్మల్ వాల్యూ 2.5 to 4.5 mg/dl సీరంలో ఉంటుంది. దీన్ని హైపోపాస్పోటోనిమియా, దీన్ని <0.25 ఉంటే కనుక దీన్ని హైపోపాస్పోటోనిమియా అని చెప్పేసి అంటాము. ఒకవేళ ఎక్కువగా ఉంటే దీన్ని హైపర్ పాస్పోటీమియా అంటాము. 4.5 mg/dl గా ఉంటుంది. రీనల్ ఫెయిల్యూర్ హైపర్ పాస్పోటీమియా ఉంటుంది. మాల్ న్యూట్రిషన్, ఆల్కహాలిజంలో హైపోపాస్పోటీమియా అనేది ఉంటుంది. కాల్షియం వచ్చేసి అటామిక్ అబ్జార్ప్షన్ స్పెక్ట్రోఫోటోమీటర్ ద్వారా, కొలరీమెట్రిక్ మెథడ్ ద్వారా అండ్ సెర్లోఫాస్ఫోథీమియా కాంప్లెక్స్ 1 అయాన్ సెలెక్టివ్ ఎలక్ట్రోడ్స్ ద్వారా దీన్ని కాల్షియం అయాన్ని మనం చూస్తూ ఉంటాము. ఇది 8.5 to 10.5 mg/dl గా ఉంటుంది. ఇది టోటల్ కాల్షియం అని చెప్పొచ్చు. ఒకవేళ డిసీజ్ కండిషన్లోకి వచ్చేసరికి <8.5 mg/dl ఉంటే హైపోకాల్సిమియా అంటాము. మోర్ దాన్ 10.5 mg/dl ఉంటాయి హైపర్ కాల్సిమియా అని చెప్పేసి అంటాము. హైపోకాల్సిమియాలో విటమిన్ డి డెఫిషియన్సీ ఉంటుంది, కిడ్నీ డిసీజ్ ఉంటుంది, హైపోపారాథైరిజం అనేది చూస్తూ ఉంటాము. హైపర్ కాల్సిమియాలో హైపోపారాథైరిడిజం, మ్యాలిగ్నెన్సీ అండ్ బోన్ డిసీజెస్లో దీన్ని కాల్షియంని చూడొచ్చు, కాల్షియం లెవెల్స్ చూడొచ్చు మనం. ఓకేనా, హైపర్ కాల్సిమియా అంటే ఎక్సెస్ అమౌంట్ ఉండడం. నెక్స్ట్ వన్ ఇస్ సోడియం అండ్ పొటాషియం. సోడియం అండ్ పొటాషియంలో వచ్చేసరికి సోడియం పొటాషియం రెండు కూడా ఫ్లేమ్ ఫోటోమెట్రీ ద్వారా, అయాన్ సెలెక్టివ్ ఎలక్ట్రోడ్ ద్వారా, కెలరీమీటర్ మెథడ్ ద్వారా మనం ఈ రెండింటిని చూడొచ్చు. ఓకేనా, సో దీంట్లో మనకు సోడియం వచ్చేసరికి 135 to 145 మిల్లీ ఈక్వలెంట్స్ పర్ లీటర్ అనేది సోడియం ఉంటుంది. పొటాషియం వచ్చేసి 3.5 to 5 మిల్లీ ఈక్వలెంట్స్ పర్ లీటర్ అనేది ఉంటుంది. అయితే సోడియం చూసుకున్నట్టయితే హైపోనెట్రీమియా అంటే <135 మిల్లీ ఈక్వలెంట్స్ కనుక ఉంటే హైపోనెట్రీమియా అంటాము. ఇది డిహైడ్రేషన్లో అయ్యొచ్చు, లేదంటే SIADHలో కూడా మనం చూడొచ్చు. హైపర్నెట్రీమియా వచ్చేసరికి మోర్ దాన్ 145 మిల్లీ ఈక్వలెంట్స్ పర్ లీటర్ ఉంటే